పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమునకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ప్రభు నాతో మాట్లాడవా అని అడుగుతున్నావు కదా, దేవుడు తప్పక నీతో మాట్లాడటానికి ఇష్టపడి ఆయన ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సామెతలు 3:26. సామెతలు, ప్రోవెర్బ్స్ చాప్టర్ 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును. నాకు ఏ ఆధారం ఉంది? ఎవరు ఆదరిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో నా కుటుంబాన్ని ఎవరు ఆదరిస్తారు అని అనుకుంటున్నావా? ఎలా బ్రతకాలో ఏంటో, ఎలాగ ఆదరించాలో, ఎలాగ శిఖరం మీద నిన్ను నిలబెట్టాలో, ఎలాగ ఘనతకు ఎక్కించాలో అన్నీ తెలుసున్నటువంటి దైవ కుమారుడు నీకు ఆధారముగా ఉన్నాడు. ధనం ఉంది ఆయన దగ్గర, సమాధానం ఉంది, రక్షణ, శాంతి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నటువంటి మహనీయుడు. ఎవరూ మాట్లాడలేదని ఎందుకు బాధపడుతున్నావు? నాతో వారు మాట్లాడట్లేదు, వారు సరిగ్గా మాతో ఉండట్లేదు, వారు దూరం అయిపోతే మాకు ఎవరు సహాయం చేస్తారు, మా గురించి ఎవరు లేనిపోయిన మాటలు వారికి చెప్పేశారేంటో, వారు దూరం అయిపోతే మాకున్న ఆధారం ఆ మనుషుడే, ఆ మనిషి నాకు సహాయం చేయాలి, వారు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, లేదా వారు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, లేకపోతే ఉన్న ఏదో ఒక ఆధారం అని అనుకుంటే ఆ ఆధారం కాస్త పోయింది, ఉన్న ఉద్యోగం పోయింది, ఉన్న ఉద్యోగమే ఆధారం అని అనుకుంటున్నాను నేను, అది పోయింది, అది పోయేలాగా ఉంది. అలాగని నెమ్మది లేకుండా భయము ఆందోళనతో ప్రార్థిస్తున్నావు కదా. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు. ఆయన నీకు ఆధారమై ఉన్నాడు. నీదంటూ ఏది దూరం చేసుకోకుండా ఆయనకి దగ్గరగా ఉంచుతూ ఉన్నాడు. నీదని ఏది ప్రతిష్ఠించబడిందో, ఏ వాగ్దానంతో నీవు ప్రామిస్ చేసావో దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కృప నీకు తోడైండను గాక. ఆయన నీకు ఆధారమగును, నీ కాలు ఎక్కడ చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. ఏ శోధనలో, ఏ కష్టంలో ఎక్కడ కూడా ఇరుక్కుపోకుండా, తెలిసి తెలియని మాటలు మాట్లాడి ఇరుక్కుపోతున్నావేమో, తొందరపడి నోరు జారి బాధ్యతలన్నీ నీ మీద పెట్టుకుంటున్నావేమో, ఇక మీదట దేవుడు నిన్ను ఎక్కడ ఇరుక్కుపోకుండా, బంధించబడకుండా ఆయన నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఆయన నీ ముందు నడుస్తున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. ఇంతవరకు ఉన్నతమైన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఎన్ని పరిస్థితులు తారుమారవుతున్నా కానీ దేవుని కృప మిమ్మల్ని విడిచిపెట్టలేదని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా ఎంత విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా పోరాట కాలంలో ఉన్నాం. శ్రమ అందరినీ కూడా ఆవరించి ఉంది, కీడు ఆవరించి ఉంది. కానీ
దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మనకు ఏ విధమైనటువంటి కీడు దేవుడు రానివ్వడు. దేవుని యొక్క కాపుదల మీ కుటుంబానికి ఉంది. మీరు బహుధైర్యంగా ఉండండి. మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థనలో కూడా ప్రభు యొక్క అనేక మంది రక్షణార్థమై మీరు ప్రార్థన చేయదలిసిన వారై ఉన్నారు. ఈ సమయము అంత్యకాలము సమీపిస్తూ ఉంది కనుక రక్షణ కొరకు అనేక కుటుంబాలు క్రీస్తు రక్తంలో కడగబడినట్లుగా, యేసయ్య రక్షణ అన్ని కుటుంబాలకి ప్రభు అనుగ్రహించినట్లుగా, అందరూ పొందుకున్నట్లుగా మీరు ఎక్కువ ప్రార్థన చేయండి. మంచిది ప్రియులరా, నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన ప్రతి మనిషిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రార్థనలో చూస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రార్థనలో మీ అందరినీ కూడా నేను చూడగలుగుతూ ఉన్నాను. పేర్లు ఇంచుమించు గుర్తున్నాయని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పేరు చదివి ప్రార్థిస్తున్నాను. పేర్లే గుర్తు లేకపోతే మీ యొక్క ముఖములను ప్రభు నాకు చూపిస్తూ ఉన్నారు. మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయమేమీ రాదు. బహు ధైర్యం కలిగి జీవించండి, వేదన చెందొద్దు. మీకు ఆదరణ యేసే అనుగ్రహిస్తారు. ప్రియులరా, జరుగుతున్న కీడుని గురించి ఆలోచన చేయొద్దు. దేవుడు అనుగ్రహించబోయే నిత్య మహిమ గురించి ఆలోచన చేద్దాం. ఆత్మ మీకు తోడైండును గాక. వాక్య భాగంలోకి వెళ్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్యం ధ్యానం చేసేటప్పుడు మీరు అటు ఇటు ఎవరు కూడా తిరగవద్దు. వాక్యం ధ్యానం చేసేటప్పుడు మీ సెల్ ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకోండి. పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. నేను చదువుతున్నాను, మీరు కూడా నాతో కలిసి ఈ యొక్క వాక్యాన్ని చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులరా, కొద్ది నిమిషాలు వాక్యం మీద మనసు పెట్టి దేవునికి చోటిచ్చినట్లయితే మీ మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. వాక్యానికి చోటిచ్చినప్పుడే మన హృదయ ఆలోచనలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు గమనించండి, చెక్ చేసుకోండి. వాక్యము చదివి వాక్యమును గ్రహించి దానిని విశ్వసించినప్పుడు మన హృదయ తలంపులన్నీ కూడా విజయము జరగటం నువ్వు చూస్తావు. నా జీవితంలో వాక్యానికి చోటిచ్చిన తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు నేను చూశాను. ఇదే కాదు, నేను బోధిస్తూ ఈ బోధకి ఎవరైతే అనుకూలంగా మంచి శిష్యులుగా తయారై వాక్యం నిలిచి ఉన్నారో వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన తైలాభిషేకంలో ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే పరిశుద్ధ వాక్యం వెదజల్లబడుతూ ఉంది. వాక్యం అనేక కుటుంబాలని ఆదరిస్తూ ఉంది. వాక్యం అనేక కన్నీళ్లను తుడుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధ వాక్యానికి మనం ప్రయారిటీ ఇద్దాం. చూడండి, నేను చదువుతున్నాను, మీరు కూడా నాతో కలిసి చదవగలరని ఆశిస్తూ ఉన్నాను. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు టాపిక్లో దేవుడు మనకు అనుగ్రహించే వాక్యంలో మరి మంటి ఘట్టముల్లో ఉన్న ఐశ్వర్యము ఏంటో మనం కనుగొందాం. మరి ఐశ్వర్యం గురించి మనం ఆలోచిస్తే ధనాపేక్షలగుటకు అపేక్షించువారు ఉరిలో పడతారు, శ్రమలో పడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అయితే ఈ ధన ఐశ్వర్యం ఏంటి, ఈ ఐశ్వర్యం ఏంటి? ప్రియులరా, ఈ యొక్క లోకంలో కనపడేటువంటి ధనము మనకు మనం తయారు చేసుకుంటాం, దాన్ని మనం ముద్రిస్తాం. మన ప్రభుత్వాలు వాటిని రాజముద్ర వేసి ముద్రిస్తాయి. ప్రభుత్వం దానికి అధికారం ఇస్తేనే అది అధికారంలో ఉంటాయి డబ్బులు. ఈ ధనాన్ని మనం చూస్తున్నప్పుడు మరి చాలా సమయాలు ఈ యొక్క నోట్లు రద్దుపరచబడుతూ ఉంటుంటాయి. లాస్ట్ టైం మనకి 1000 రూపాయల నోటు ఉండేది, చూడండి 500 రూపాయల నోట్లు వేరుగా ఉండి, ఇలా మనకు కొన్ని రకాల నోట్లను ఏం చేశారంటే గవర్నమెంటు దాన్ని రద్దుపరిచిన తర్వాత పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారైపోయినాయి. అంటే ఎవరిళ్ళల్లో దగ్గర ధనం ఉందో ఆ ధనము అధికారికంగా ప్రభుత్వము ఈ ధనము ఇంతవరకునే చలామణి అవుతుంది, తర్వాత ఈ రీతిగా ముద్రించబడినటువంటి ఈ యొక్క 1000 రూపీస్ పేపర్లు ఇక చలామణి అవ్వదు, దీనికి అధికారం లేదన్నప్పుడు చాలా కాగితాలు ఈ రోజుకి కూడా చాలామంది గృహాల్లో డస్ట్బిన్లో పడేసినవి ఉన్నాయి. అంటే అది విలువ లేదు. ప్రియులరా, బాగా ఆలోచన చేయండి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు
కొన్ని నిర్ణయాలు తీసుకుని మనం కనపడేటువంటి మనం చూసేటువంటి డబ్బులకి అధికారం ఇస్తారు, మళ్ళీ అధికారాన్ని తీసేయగల శక్తి మానవుడికి ఉంది. అయితే ఈ ఐశ్వర్యం ఏంటి? పరిశుద్ధ పౌలు కొరింథీయులకి పత్రిక రాస్తూ చాలా చక్కగా విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధనాపేక్షతో నింపబడిన వారుగా కనబడుతూ ఉన్నారు. ధనం ఉంటే చాలు, ఇంకేది కాదు. వారు బ్రతుకంతటికి ధనం ఉండాలి, ధనం ఉండాలి, ధనం ఉండాలని ధనాపేక్షతో ఉండి వారు ఎవరికి ధనం ఉంటే వారు ధైర్యంగా ఉంటారు, వారు బలంగా ఉంటారు, వారికి ఒక రకమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి విశ్వాసం వారికి ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి పౌలు చక్కగా కొరింథీయులకి పత్రిక రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏంటంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉంది, ఎటుపోయినను శ్రమపడుచున్నను దిక్కు లేని వారము కాము. చూడండి, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. దిక్కు లేని వారము కాదు కానీ ఫస్ట్ పాయింట్, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నాను చూడండి, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఐశ్వర్యములో మొట్టమొదటి నోట్ ఏంటంటే, మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీవు ఎక్కడ ఇరికింపబడవు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులరా, మంటి ఘట్టములలో మనకున్న ఐశ్వర్యం ఇది మన విశ్వాస పరిమాణమును బట్టి పెరుగుతుంది అనమాట. నీ చేతిలో ధనమున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, చాలామంది అనుకుంటే కష్టం వస్తే ధనం ఉంటే విడుదల అవుతాం కదా. ధనం అక్కడికి రాదు, స్నేహితులు అక్కడికి రారు, ఎవరు కూడా నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు అక్కడికి రారు. ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నావు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే మన లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. ఈరోజు అంశం ఏంటంటే మంటి ఘట్టములలో ఉన్న ఐశ్వర్యము. దేవునికి మహిమ కలుగును గాక. మంటి ఘట్టములలో ఉన్నటువంటి ఐశ్వర్యము చాలా బలమైనది. హల్లెలూయా. చాలా బలమైనది. ఏ బలమైనది? ఇది మామూలమైనది కాక. ఎలా చెప్తున్నాడు? అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంటి ఘటాలు, ఈ మంటి ఘట్టంలో ఐశ్వర్యం ఉంది. మట్టిలో మాణిక్యం అని మనం మామూలుగా చదువుతుంటాం, వింటుంటాం చాలా రకాల విషయాలు. కానీ నేల మంటితో దేవుడు నరుణ్ణి నిర్మించి ఆయన పోలికలో మానవుణ్ణి తయారు చేసి నాసిక రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిగా దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు, మగవాణ్ణి తయారు చేశాడు, పురుషుణ్ణి తయారు చేశాడు. ఆ మనుషునికి ఆదాం అని పేరు పెట్టాడు. యాడామ్ అనేటువంటి నేమ్ అతనికి పెట్టాడు, నామకరణం చేశాడు. ఆ మనుషుడిని బొమ్మను చేశాడు. ఆ బొమ్మ అంతా కూడా ఆయన పోలికలోనే చేసుకున్నాడు. అంటే మానవుడు దేవుని పోలికలో ఉన్నవాడు. చాలామంది అనుకుంటారు, మరి స్త్రీ ఎలా వచ్చింది? స్త్రీ లేకుండా పురుషుడు వస్తాడా? పురుషుడిని బట్టి స్త్రీ ఎలా వస్తుంది? స్త్రీని బట్టే కదా పురుషుడు వచ్చేది. ఇలాగ చాలా రకాల మరి జవాబు లేని ప్రశ్నలు చాలా మందిలో ఉండిపోయినాయి. అయితే దేవుని వాక్యము ఆది కాండం నుండి మనం చూస్తూ ఉంటుంటే, ఆది యందు దేవుడు మానవుని ఎలా చేసాడో అక్కడ కనబడుతూ ఉంది. నేల మంటితో మరి మనిషిని, మానవుని నిర్మించి ఆ బొమ్మను చేసి ఆ బొమ్మలో నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవాత్మ ఏం చేసిందంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆ జీవముతో నింపబడటానికి దారితీసింది. ఆయన జీవం మనలో ఉన్నప్పుడే ఈ బలాధిక్యము మనకు వచ్చింది. ఇది క్రీస్తు రక్షణ ద్వారా వచ్చిన బలాధిక్యము. ఈ మాటలు రాస్తున్నటువంటి దైవజనుడు పరిశుద్ధ పౌలు, సెయింట్ పాల్ చాలా క్లియర్గా
ఎక్స్పీరియన్స్తో రాస్తా ఉన్నాడు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాదు. చాలామందికి శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ క్రైస్తవుడికి వచ్చే కష్టాలు బాధల్లో క్రైస్తవుడు మాట్లాడే మాట ఎంత దమ్ము బలం ఉంటుందంటే వినేవారికి, విశ్వాసం లేని వారికి ఆందోళన వస్తూ ఉంటుంది. మెంటల్ వచ్చిందా, పిచ్చిగా పట్టిందా, పరిస్థితులు ఇలా తగలడిపోతూ ఉంటుంటే, మనుషులు ఇలా చచ్చిపోతూ ఉంటుంటే, ఇలా రోగాలు వచ్చి ఇల్లంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంటే ఏం మాట్లాడుతూ ఉన్నారని చాలామంది మిమ్మల్ని దూషిస్తున్నారా, వేధిస్తున్నారా? దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నది. నీలో ఉన్న బలము అది యెహోవా బలము, అది యేసు అనుగ్రహించిన జీవ బలము. అందుకే పరిశుద్ధ పౌలు అంటాడు, ఈ బలము మామూలమైనది కాక ఈ మంటి ఘట్టములలో దేవుడిచ్చిన ఐశ్వర్యం ఇది. ఏంటి ఐశ్వర్యము? మరి మంటి ఘట్టములలో ఉన్న ఐశ్వర్యం ఏంటంటే, నోట్ చేసుకోండి, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఫస్ట్ ఐశ్వర్యము, మొట్టమొదటి ఐశ్వర్యము. ఎటు పోయినా ఏ రోగము నీకు అంటుకోదు. ఎటు పోయినను ఒకవేళ శ్రమ పడుచున్నను, ఎవరిని మోసం చేశారా? ఎవరైనా నీ ఆస్తిని దొంగిలించారా? నీ బంగారాన్ని దొంగిలించారా? నీ కష్టార్జితాన్ని దొంగిలించారని ఏడుస్తున్నావా? నాకు న్యాయం జరగట్లేదు, నాకు న్యాయం ఎవరు చేస్తారు? న్యాయం ఎప్పుడు జరుగుతుంది? నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఇంత శ్రమ అనుభవిస్తున్నాను, నేనేం పాపం చేశాను, నాకు ఈ బలహీనత వచ్చింది, ఏ పాపం చేసినందుకు రోగం వచ్చింది? నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరిది నేను తీసుకోలేదు. నాకు తోచినంత సహాయం చేశాను, దేవుని స్తుతించాను, పాటలు పాడాను. నాకెందుకు ఇంత బలమైనటువంటి శిక్ష నా మీద పడింది? నేను ఏమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో అని ఏడుస్తున్నావా? నీలో ఉన్న ఐశ్వర్యము గొప్పది. దేవుడు నీకు బలమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. అదేంటంటే, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఎక్కడో చోట ఇరుక్కుపోవు నువ్వు. ఎక్కడో చోట ఇరుక్కుపోయి అందరి ముందు అవమానపరచబడే స్థితి దేవుడు నీకు ఇవ్వడు. యేసు నీకు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మాటలు వింటున్న నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటి, నన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? అనేక మందికి దేవుడు నిన్ను న్యాయాధిపతిగా నియమిస్తూ ఉన్నాడు. అనేక మంది ఎదుట ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అనేక మంది ముందు ఒక ప్రవక్త్రిగా దేవుడిని అభిషేకిస్తూ ఉన్నాడు. ఆత్మ ద్వారా నిన్ను ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. అనేక మందికి నువ్వు తలగా ఉన్నటువంటి స్థితిని దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. నీ చెయ్యి అనేక మందికి సహాయం చేసేదానుగా, అనేక మంది ఎదుట దేవుడిని దీవెనకరమైన పాత్రగా చేసి ఉన్నాడు. నేనే శ్రమలో ఉన్నాను, నేనే బాధలో ఉన్నాను, నేనే దుఃఖంలో ఉన్నాను, నేనెవరు ఏం చేయగలను అనుకుంటున్నావా? మంటి ఘట్టములో ఉన్న మొట్టమొదటి ఐశ్వర్యము, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నీ బిడ్డ కానీ, నీ యొక్క భర్త కానీ, నీ కుటుంబంలో నీ సంబంధించిన రక్త సంబంధులు, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రకాల రోగాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు మీ కుటుంబాన్ని గలిబిలి చేసిన, అవమానం మీ మీద ఏలుబడి చేసిన, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఇరికింపబడవు. ఈ నిర్ణయం తీసుకుంటున్నావు, ఏమైనా అయిపోతామేమో, లేదా ఈ సంబంధానికి వెళ్తున్నావు, ఏమైనా తేడా వస్తుందేమో, ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో అని కీడు యోచన చేయొద్దు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ ఎముకలను బలపరుస్తున్నాడు, ఆయన నీ శరీరాన్ని బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకి ఉన్నాడు. ఏదో రోగం ఉందని ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఆయన నీకు మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ఎలాగా ఆయన త్యాగం చేస్తాడో, గొర్రెలకు ముందుగా వెళ్ళేటువంటి కాపరి, గొర్రెల కాపరి ముందెళ్తాడు, పశువుల కాపరి వెనకాల ఉంటాడు. గొర్రెల కాపరి ముందెళ్తా ఉన్నాడు. ఆ కాపరిని వెంబడిస్తూ ఉన్నాయి గొర్రెలు.
మరి యేసుని వెంబడిస్తున్నావా? యేసు వైపు నువ్వు చూస్తున్నావా? యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నావా? పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. మంటి ఘట్టముల్లో మనకు ఒక ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యం ఏంటంటే ఇది మామూలమైనది కాక దేవునిదై ఉన్నటువంటి బలము. ఆమెన్. ప్రియ సహోదరులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఉన్న చోట నేను కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెక్కడ ఇరికింపబడినేమోనని చెప్తా ఉన్నాడు. నేను ఇరుక్కుపోయినేమో, నేను మోసపోతున్నానేమో, నేను సంతకం పెట్టాను, ఏమైపోతుందో, నా ఆస్తి నాకు వస్తుందా, లేకపోతే నన్ను మోసం చేస్తారా, నా కష్టార్జిత నేను చూస్తానా, దిగులు పడుతున్నావా? దేవుడు నీ ఆస్తి చుట్టూ, నీ ధనము చుట్టూ ఆయన కంచి వేసి ఉన్నాడు. భయపడకు. నీ ఆరోగ్యం చుట్టూ ఆయన కంచి వేసి ఉన్నాడు. నీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రేమగల దేవా, యేసు ప్రభువా, మీకు వందనాలు. వాక్యం ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ కుటుంబానికి నీవు తప్ప ఎవ్వరు లేరు. నీవే ఆదరణకర్తవే. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు ప్రభువా. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుతున్న ఈ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. అప్పులు పాలైపోయి ఉన్నాం బాబు అని ఏడుస్తున్న ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా అప్పులు ఎవరు తీరుస్తారు? మాకు మార్గం ఏముంది? మేము ఎలా బ్రతకాలి? మేము ఎలా జీవించాలి? ఏది చేసినా ఫలించట్లేదని ఆవేదన చెందుతున్న ఈ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వీరికి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవును గాక. ఆశ్చర్యకరంగా నీళ్లు ద్రాక్షారసమైనట్లుగా అద్భుతమును జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చీకటిగా ఉన్న ఈ కుటుంబానికి యేసు నామములో వెలుగు కలుగును గాక. ఎంతో ఆవేదనతోటి నా కోరిక ఎప్పుడు తీరుస్తావు ప్రభువా? ప్రభువా, నా కోరిక తీర్చువా? నేనెంతకాలం ఈ అవమానంతో బ్రతకాలని ఆవేదన చెందుతున్న ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఎంతో దుఃఖముతో ఏడుస్తున్న ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఈ కన్నీళ్ళన్నీ కూడా ముత్యాలుగా మారును గాక. యేసు నామములో గుండె నిండా ఉన్నటువంటి కన్నీళ్ళు ముత్యాలుగా మారును గాక. నీ మహిమ, నీ మహదైశ్వర్యము, యేసు నామములో నీ ధైర్యము, శక్తి ఈ కుటుంబానికి కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. అలాగనే మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు చెప్పండి. ప్రతిరోజు ఉదయం 7:30 లైవ్లో వాగ్దానము విడుదలవుతూ ఉంది. వాక్యం ప్రకటించబడుతూ ఉంది. మన ప్రార్థనా శక్తిలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, సాక్ష్యాలు, అద్భుతాలు, ఎంతమందికి గర్భఫలాలు దేవుడు ఇచ్చాడు, భూఫలాలు ఇచ్చాడు, అప్పులు దేవుడు తీర్చాడు. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఎలా జరుగుతాయి? గారిడి చేస్తున్నారా? ఏమైనా మంత్రాలు వేస్తున్నారా? తంత్రాలు వేస్తున్నారా? ఎన్నో డౌట్లు వస్తాయి చాలామందికి. ఏం చేస్తే ఇది జరుగుతుంది అనేది మీరు చూడాలని అనుకుంటే వెంటనే ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయో. ప్రార్థన చేసినప్పుడు వివాహాలు ఎలా జరిగినాయి, ప్రార్థన చేసినప్పుడు ఎలా గర్భఫలాలు వస్తున్నాయి, ప్రార్థన చేసి ప్రవచించినప్పుడు ఎలాగ ఐశ్వర్యము ప్రాప్తిస్తూ ఉందో, ఇవన్నీ కూడా పక్కా సాక్ష్యాలు కలిగిన మన పరిచర్య, మన ప్రార్థనా శక్తి. మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మీ స్నేహితులందరికీ కూడా చెప్పి మరి సబ్స్క్రైబ్ చేయడం చెప్పుకోండి. అందరి సెల్లో మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యము అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ద్వారా మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండును గాక. ఆమెన్. ఫస్ట్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తోనూ, తర్వాత ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్తో కూడా వచ్చాను. అయ్యగారు అసలు చాలా ఇబ్బందిగా ఉన్నానని అంటే, లేదమ్మా మీకు వెలుగే కనిపిస్తుంది, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మీరేం టెన్షన్ పడొద్దు, ప్రార్థన చేసుకోండి, తైలాభిషేకం చేసుకుని వెళ్తున్నారు కాబట్టి మీకు మంచి జరుగుతుందండి అని చెప్పారు. అలాగే నిజంగానే మా అమ్మగారికి సడన్గా అనుకోకుండా బీపీ పెరిగిపోయింది, వాళ్ళు చనిపోయారేమో ఆల్మోస్ట్ అనుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రార్థన చేసి ఆ తైలాభిషేకం రాసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతారు అనే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజంగా నా తల్లిని ఆరోగ్యంగా ఉంచారు. తర్వాత నాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా విడిపించారు. కాబట్టి నేను టీవీకి కూడా స్పాన్సర్ చేయాలనుకుని ఆల్రెడీ అయ్యగారికి ఇచ్చాను. కాబట్టి నన్ను ఇంతగా దేవుడు హెచ్చించాడు. నాకు నిజంగా చాలా
ఎన్నో మేళ్ళతో నన్ను తృప్తిపరుస్తున్నారు కాబట్టి ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తనకి ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా నయమయ్యాయి అని చెప్తున్నారు. వచ్చిన 1-2 మంత్స్లోనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇసాకయ్య గారు టీవీలో చూసినప్పుడు ఆశ కలిగిందనమాట నాకు. ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఆయన ద్వారాగా ప్రార్థన చేయించుకోవాలి, ఆ తైలాభిషేకం పొందాలని చెప్పి అనిపించింది. కానీ నాకు జరిగిన మేళ్ళు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు కదా, అన్ని సమస్యలు దూరం అయిపోయాయి. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మా ఊర్లో చాలా చర్చిలు ఉంటాయి, అయ్యగారులు పాస్టర్లు అందరూ ఉంటారు. కానీ ఎందుకో టీవీలో ఆయన చూడంగానే ఆయనతో ప్రేయర్ చేయించుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ప్రేయర్ చేయించుకుంటే మాకు బాగా తగ్గుతుంది అనే నమ్మకం ప్రజల్లో చాలా మటుకు నెలకొందండి. ఎవరిని చూసినా ఎవరిని కదిలించినా ఇలాంటి మాటలే చెప్తూ ఉంటారు. టీవీ స్పాన్సర్ చేయగానే మాకు నయమైంది, లేకపోతే మేము అనుకున్న పని జరిగిందని చెప్పడం, టీవీలో చూస్తుండగానే ఆ ప్రేయర్ జరుగుతున్నప్పుడు మేము దాన్ని చూస్తున్నప్పుడు మేము ఏదైతే అనుకుంటామో అక్కడే ఆ రోజే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అనేది సాక్ష్యాలు కూడా మనం చాలా మటుకు వింటున్నాము, చూస్తున్నాము. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బి సత్యనారాయణ ఐనవేలి నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఈ కార్యక్రమం కొరకు 10,000 రూపాయలు స్పాన్సర్ చేసి ఉన్నారు. మీరు స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి సువార్త ప్రకటించబడింది. మొదట దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మీరు మీ కష్టార్జితంతో ఈ టీవీ పరిచర్య, దేవుని రాజ్యము, దేవుని వాక్యము ప్రజల్లోకి వెళ్ళటానికి, అనేక మంది ఆదరించబడటానికి, ఓదార్చబడటానికి మీరు స్పాన్సర్ చేసిన 10,000 రూపాయల ద్వారా ఇంత గొప్ప సేవ జరిగింది. దీని నిమిత్తము దేవుడు మీరు అనుకున్న కార్యాన్ని నెరవేరుస్తారు. ఏ పని తొందరగా జరగాలని దేవుని విశ్వాసముతోటి మొదటగా నువ్వు దేవుని పని చేసావో, 10,000 రూపాయలు స్పాన్సర్ చేసి దేవుని విశ్వాసం ఉంచి ఉన్నావో, ఆ పని దేవుడు 100% నీ పట్ల జరిగించును గాక. నీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, మీ వందనాలు. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడని నీ లేఖనంలో మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. ప్రభువా, ఈ యొక్క కుటుంబము నీ సేవ కొరకు 10,000 రూపాయలు స్పాన్సర్ చేసి ఉన్నారు. దీని ద్వారా ఈ టెలికాస్ట్ అవటానికి ఖర్చు అయింది ప్రభువా. దీని ద్వారా సువార్త ప్రకటించబడింది. ఎంతమంది కన్నీళ్ళు తొడవబడ్డాయో, ఎన్ని కుటుంబాలు ఆదరించబడ్డారో, ఓదార్చబడ్డారో, ఆ కుటుంబాల్లోకి వచ్చినటువంటి దీవెన అంతా కూడా ఈ కుటుంబానికి మీరు దయచేయండి. ఏ పని జరగాలని విత్తనం వేసుకున్నారో 100% వీరికి దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఇది ప్రార్థన శక్తి.